ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత. అర్జునుడు దుఃఖ సమేతుడైన సమయమున శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. అశోచానన్యశోచత్వం ప్రజ్ఞా వాదాంచ భాససే గతాసు చ నానుశోషంతి పండితః. దుఃఖింపదగని వారి గురించి దుఃఖించడం అనుచితము. ఆత్మానాత్మ వివేకులైన వారు అనిత్యములైన శరీరముల గురించి కానీ నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మల గురించి కానీ దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరః తదా దేహాంతర ప్రాప్తిః ధీర తస్రణముష్యతి. జీవనకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లో మరొక దేహం పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరుడైన వాడు మోహమునందడు. వాసాంసి దీర్ణాని యదా విహాయ నవాని గృష్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ దీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. మనుజుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రము ధరించును, అట్లే ఆత్మ దీర్ణమైన శరీరం వదిలి కొత్త శరీరం దర్శించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచేనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. న శోషయతి మారుతః. ఆత్మ నాశనం లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దయింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. ఆత్మ శాశ్వతమైనది, సనాతనమైనది, అచలోహనమైనది, స్థిరత్వము కలిగినది. దీనికి నాశనం అనేదే లేదు.